హలో ఫ్రెండ్స్, మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ద్వారా మన పురాణాల నుంచి మనం చాలా విషయాలు కథల రూపంలో నేర్చుకుని ఉంటాం కదా. అండ్ ఈ కథల రూపంలో మనం ఏవైతే విషయాలు నేర్చుకుని ఉంటామో అవి మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఈరోజు నేను మన రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ఇన్వెస్టింగ్ లెసన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఇంట్లో ఉన్న పిల్లలు అండ్ అలాగే ఫైనాన్స్ రిలేటెడ్గా కంటెంట్ నాకు అర్థం కాదు అని ఫీల్ అవుతూ ఇన్వెస్టింగ్ని ఇగ్నోర్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు కలిసి చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఒకవేళ ఇన్వెస్టింగ్ అర్థం కాని మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ దగ్గరలో లేనట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు వీడియోని ప్రారంభిద్దాం. మన రామాయణం నుంచి మనం నేర్చుకోగలిగిన 3 లెసన్స్ని మనం డిస్కస్ చేసుకునే ముందు మా ప్రయత్నం ఏంటంటే మీకు మన ఇతిహాసాలు పురాణాలతో కలిపి మీకు ఇన్వెస్టింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఈజీగా అర్థమవుతుందని ఎఫర్ట్ అయితే పెడుతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్లో ఏమాత్రం తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లో క్షమిస్తారని అనుకుంటున్నాను. లెసన్ 1. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత శ్రీరాముల వారు, లక్ష్మణుడు అండ్ తన వానర సైన్యంతో కలిసి సీతాదేవిని తీసుకురావడానికని శ్రీలంకకు బయలుదేరారు. వాళ్ళు వెళ్తూ ఉండగా మన భారతదేశపు చివరి అంచులకు చేరుకునేసరికి వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. శ్రీలంకకు చేరుకోవాలంటే సముద్రాన్ని దాటాలి, సముద్రాన్ని దాటాలంటే వారధి నిర్మించాలి. సో అందుకని అందరూ కలిసి మన భారతదేశంలోని రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు రామసేతు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. కానీ సముద్రం మీద వారధి కట్టాలంటే సులభమైన పని లేదు, చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు మన దగ్గర చాలా టెక్నాలజీలో వచ్చి కొంచెం ఈ పని సులభమైంది, కానీ అప్పట్లోని వాళ్ళ భుజాల మీద రాళ్ళను మోసుకొచ్చి కట్టాల్సి వచ్చింది. సో అందుకని వేల కొద్ది వానరులందరూ వాళ్ళు ఒక్కొక్కటిగా బండరాల్ని వాళ్ళ భుజాల మీద మోసుకుని సముద్రం చివరి అంచుల వరకు తీసుకొచ్చి రామసేతు నిర్మించే పనిలో రాత్రనక పగలనక నిమగ్నమై ఉన్నారు. ఈ వానరుల దగ్గర చాలా బలం ఉండడంతో వాళ్ళు పెద్ద పెద్ద బండరాల్ని మోసుకొస్తూ ఉండేవారు. బట్ అదే టైంలో శ్రీరాముల వారు ఒక అందమైన విషయాన్ని అక్కడ గమనించారు. ఆ సముద్రపు అంచులోని ఉన్న ఒక చిట్టి ఉడత, సముద్రం అంచులో గులకరాళ్ళు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న గులకరాల్ని ఒక్కొక్కటిగా తన నోట్లో పెట్టుకుని, ఎందుకంటే ఆ ఉడత చాలా చిన్నగా ఉండడంతో అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రాయిని మాత్రం తనతో తీసుకెళ్లగలదు. ఇలా ఒక్కొక్క గులకరాయిని తన నోట్లో పెట్టుకుని రామసేతు నిర్మిస్తున్న ప్లేస్ వరకు తీసుకెళ్లి అక్కడ వదలడం శ్రీరాముల వారు గమనించారు. ఇలా ఒక్కొక్క గులకరాయిని తను తీసుకెళ్ళడం, సముద్రం అంచుల నుంచి రామసేతు వరకు వెళ్ళి అక్కడ వదలడం చేస్తూ ఉండేది. ఈ ప్రాసెస్లో భాగంగా ఈ చిట్టి ఉడత ఒక గులకరాయిని తన నోట్లో పెట్టుకుని తీసుకెళ్తూ ఉండగా భారీ కాయల్లో ఉన్న ఒక వానరుడు చాలా పెద్ద బండరాయిని మోసుకొస్తూ ఉండగా ఆ వానరుడి కాలుకి అడ్డుపడింది. అడ్డుపడగానే వానరుడికి చాలా కోపం వచ్చింది. ఓ చిట్టి ఉడత, నువ్వు పిచ్చిదానివి, నువ్వు ఈ చిన్న చిన్న గులకరాలతోని అంత పెద్ద వారధిని ఎలా నిర్మించగలవు? నువ్వు అన్నెసరి మా దారి మధ్యలో అడ్డుపడుతున్నావు, నువ్వు వెళ్ళిపో అని గట్టిగా అరిచారు. ఈ వానరుడు గట్టిగా అరడంతో ఆ చిట్టి ఉడత చాలా భయపడిపోయింది. బట్ అంత భయంతో కూడా ఆ చిట్టి ఉడత వానరుడితో ఇలా అన్నది, ఓ వానరుడా, నేను శ్రీరాముల వారికి ఎంతో కొంత సాయపడాలనుకున్నాను. అందుకని ఈ చిన్న చిన్న గులకరాలని నా దగ్గర ఎంతైతే బలం ఉన్నదో ఆ బలం మొత్తం ఉపయోగించి శ్రీరాముల వారికి ఎంతో కొంత సహాయపడాలనుకున్నానని ప్రాధేయపడింది. ఈ చిట్టి ఉడత మాటలు విని అక్కడున్న వానరులందరూ గట్టిగా నవ్వడం ప్రారంభించారు. వాళ్ళు నవ్వు ఆపుకోలేక, ఈ చిన్ని ఉడత ఏం సాయం చేయగలదు, సముద్రం చాలా పెద్దది అండ్ ఇంత పెద్ద సముద్రం మీద వారధి కట్టాలంటే ఈ గులకరాలతో ఏం చేయగలవని వాళ్ళు నవ్వుతున్నారు. ఈ వానరులందరూ నవ్వుతుండడం చూసి అక్కడున్న శ్రీరాముల వారు వానరుల దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, వానర సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ బలవంతులు కాబట్టి పెద్ద పెద్ద బండరాలని సముద్రం వరకు తీసుకొచ్చి రామసేతుని నిర్మిస్తున్నారు. మీలాగే ఈ చిట్టి ఉడత కూడా మనకి రామసేతు నిర్మించడంలో హెల్ప్ చేస్తుందని శ్రీరాముల వారు చెప్పారు. శ్రీరాముల వారి మాటలు విన్న వెంటనే అక్కడున్న ఒక వానరుడు శ్రీరాముల వారి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు, ఓ రామ, మన వానర సైన్యం ఈ సముద్రం మీద వారధి కట్టాలి కాబట్టి పెద్ద పెద్ద బండరాలతోని కొంచెం సులభం అవుతుందని వాళ్ళు ఆ బండరాలను తీసుకొచ్చి రామసేతు నిర్మిస్తున్నారు. బట్ ఈ ఉడత వేసే గులకరాల వల్ల మనకు ఎలా హెల్ప్ అవుతుందని అడిగాడు. వెంటనే శ్రీరాముల వారు ఇలా చెప్పారు, ఈ చిట్టి ఉడతతో పాటు ఇక్కడున్న చిన్న చిన్న జంతువులు ఏవైతేనే వాళ్ళందరూ వేసే గులకరాల వలన మీరు వేసే పెద్ద పెద్ద బండరాల మధ్యలో ఏదైతే గ్యాప్ ఫామ్ అవుతుందో ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. అండ్ అలాగే మన రామసేతు ఒక షేప్లోకి రావడానికి ఈ గులకరాలన్నీ హెల్ప్ చేస్తున్నాయి. దీంతో రామసేతు చాలా బలమైన కట్టడంగా మారుతుందని శ్రీరాముల వారు అక్కడున్న వానరులందరికీ చెప్పారు. వెంటనే అక్కడున్న వానరులందరూ శ్రీరాముల వారి మాటలు విని అర్థం చేసుకుని ఈ చిన్ని ఉడత అండ్ మిగిలిన చిన్న చిన్న జంతువులు చేస్తున్న పని అభినందించారు. ఇంతలో శ్రీరాముల వారు ఈ ఉడత ఇంత చిన్నదైనా కూడా నాకు సహాయపడాలనుకుంటుందని ప్రేమతోని ఆ ఉడత వీపు మీద తన 3 వేల
వేళ్లతోని నిమిరారు. ఇలా శ్రీరాముల వారు ఆ ఉడత వీపు మీద 3 వేలతో నిమరడంతో 3 లైన్స్ ఏర్పడినట్టుగా, అందుకని మన భారతదేశంలో ఉన్న ఉడతలు ఏవైతే ఉంటాయో వాటి వీపు మీద ఈ 3 చార్లు ఉంటాయని చెప్తుంటుంటారు. ఈ కథ నుంచి మనం నేర్చుకోబోయే ఇన్వెస్టింగ్ లెసన్ ఏంటంటే, మన నెలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు మన ఖర్చులు పోగా మిగిలే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉన్నప్పుడు మన ఫైనాన్షియల్ గోల్స్, అంటే మనం ఇల్లు కొనాలని, లేదా కారు కొనాలి, లేదా పిల్లల్ని చదివించాలి, లేదా మన రిటైర్మెంట్ కోసం ఏదైతే మన గోల్స్ ఉంటాయో ఆ ఫైనాన్షియల్ గోల్స్ అమౌంట్ చూసినప్పుడు అవి చాలా పెద్ద అమౌంట్స్ కనబడతాయి. అండ్ మన దగ్గర నెలసరి ఖర్చులకు పోగా మనకి మిగిలే అమౌంట్ చిన్నగా ఉన్నప్పుడు మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఈ చిన్న అమౌంట్తోని మన ఫైనాన్షియల్ గోల్స్ని ఎలా అచీవ్ చేయగలం అని. ఈ కథలో మనం ఏం నేర్చుకున్నాం? చిన్న పని మనం క్రమం తప్పకుండా చేసినట్టయితే ఓవర్ ఏ పీరియడ్ అది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనం క్రమం తప్పకుండా ప్రతి నెల ఆ చిన్న అమౌంట్స్ని మనం వేస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మన ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, మన మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ నుంచి మన ఖర్చులు, సేవింగ్స్ ఇవన్నీ పోగా మనం మంత్ ఎండ్కి వచ్చేసరికి మన అకౌంట్లో ఎంతో కొంత చిన్న అమౌంట్స్ అయితే మిగిలి ఉంటాయి కదా. అది 100 రూపాయలైనా అవ్వచ్చు, 1000 రూపాయలైనా అవ్వచ్చు, 10,000 రూపాయలైనా అవ్వచ్చు. మీ ఇన్కమ్ లెవెల్, మీ ఎక్స్పెన్సెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ అమౌంట్ ఎంతైనా అవ్వచ్చు. ఆ అమౌంట్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ చిన్న అమౌంట్ మనం ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏం హెల్ప్ అవుతుంది అని ఇగ్నోర్ చేసేస్తుంటాం. ఆ అమౌంట్ అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉంచినప్పుడు మనకు తెలియని ఖర్చు వచ్చి ఆ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మంత్ ఎండ్లో ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ జీతం ప్రతి నెల 1వ తారీఖు వస్తుంది అనుకోండి, 31వ తారీఖుకి మీ అకౌంట్లో ఏదైతే డబ్బులు మిగిలి ఉంటాయో ఆ మిగిలి ఉన్న డబ్బులని 1వ తారీఖు రోజున మిస్ అవ్వకుండా ఇన్వెస్ట్ చేసేయడానికి ప్రయత్నించండి. ఇలా మీరు చేసే అడిషనల్ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మనం ఈ కథలో నేర్చుకున్న విధంగా లాంగ్ టర్మ్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడంలో ఈ అడిషనల్గా యాడ్ చేసే చిన్న అమౌంట్స్ ఏవైతే ఉంటాయో లాంగ్ టర్మ్లో ఇవే మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. సమ్మరీ ఆఫ్ దిస్ లెసన్ 1, మనం చిన్న అమౌంట్స్ని ఇగ్నోర్ చేయకుండా ఆ చిన్న అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే లాంగ్ టర్మ్లో చాలా పెద్ద కార్పస్ని క్రియేట్ చేయగలం. రామాయణం నుంచి మనం నేర్చుకోబోయే లెసన్ నెంబర్ 2ని మనం డిస్కస్ చేసుకునే ముందు మేము ఏదైతే ఈ వీడియో ద్వారా ఎఫర్ట్ పెట్టామో మీకు సింపుల్ కాన్సెప్ట్స్ని ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వెస్టింగ్ కాన్సెప్ట్స్ అర్థం కాదు, చాలా కష్టం అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. లెసన్ 2, లంకలో శ్రీరాముల వారి సైన్యానికి రావణుడి సైన్యానికి భారీ యుద్ధం జరుగుతున్న టైంలో రావణుడి బలగం ఒక్కొక్కరుగా కోల్పోతుండడంతో రావణాసుడు తన కొడుకైన ఇంద్రజిత్ని బలగంలోకి దించాడు. ఇంద్రజిత్కున్న వరం ఏంటంటే తను అదృశ్యమై యుద్ధం చేయగలడు. ఇలా లక్ష్మణుడితో భారీగా యుద్ధం చేస్తున్న టైంలో ఇంద్రజిత్ ఒకసారి అదృశ్యమై తన బ్రహ్మాస్త్రాన్ని లక్ష్మణుడి మీద సంధించాడు. దీంతో లక్ష్మణుడు మూర్చిపోయేసరికి వైద్యుడిని అక్కడ తీసుకొచ్చి లక్ష్మణుడికి వైద్యం ఇస్తుండగా ఆ వైద్యుడు తన వైద్యానికి గాను సంజీవిని కావాలని అడిగాడు. ఈ సంజీవిని ఎక్కడ దొరుకుతుంది అంటే హిమాలయాస్లో దొరుకుతుంది. హిమాలయాస్ వరకు త్వరగా వెళ్ళి ఎవరు తీసుకురాగలరు అనగానే అక్కడ ఆంజనేయులు వారు ఉన్నారు. ఆంజనేయుల వారికి ఈ పని అప్పగించారు. వెంటనే ఆంజనేయులు వారు సంజీవిని తీసుకురావడానికి హిమాలయాస్కి బయలుదేరారు. కానీ ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఈ సంజీవిని సూర్యుడు అస్తమించే లోపల తీసుకురావాల్సి ఉంటుంది. ఆంజనేయుల వారు హిమాలయాస్ చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత అతనికి ఒక కొండ కనబడింది. ఇక్కడ సంజీవిని దొరుకుతుందని ఆయనకు అనిపించింది. బట్ సంజీవిని ఏది అన్నది ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైంది ఆయనకి. దీంతో తన దగ్గర ఉన్న బలం మొత్తాన్ని కూడగట్టుకుని ఎంటైర్ సంజీవిని పర్వతాన్ని లంకకు తీసుకొచ్చేశారు. ఇలా ఆంజనేయుల వారు సంజీవిని లంకకు తీసుకురావడం వల్ల లక్ష్మణుని కాపాడగలిగారు. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్వెస్టింగ్ లెసన్ విషయంకి వచ్చినట్టయితే హనుమంతుల వారు హిమాలయాస్కి చేరుకున్న తర్వాత ఆయన సంజీవిని కనుక్కోలేకపోవడంతో ఎంటైర్ పర్వతాన్ని తీసుకెళ్లి కాపాడారు కదా. సిమిలర్లీ మనలో చాలామంది కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏది మంచి కంపెనీ, ఏది చెడ్డ కంపెనీ అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది. దీనికి కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. కొత్తగా వచ్చినప్పుడు మరి ఇన్వెస్ట్ చేయకూడదా అంటే అలా ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే మనం ఆపర్చునిటీని మిస్ అయిపోతాం కదా. మన దగ్గర ఉన్న అడ్వాంటేజే మన టైం. మన దగ్గర ఏదైతే టైం ఉంటుందో ఆ టైంని మనం కోల్పోయినట్టయితే వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఇన్వెస్టింగ్లో టైం క్రియేట్స్ మ్యాజిక్. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయడం అయితే ఇమీడియట్గా ప్రారంభించాలి. ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్గా ప్రారంభించాలంటే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ చాలా సింపుల్.
మనకి ఇండెక్స్ ఇన్వెస్టింగ్ అంటారన్నమాట. ఈ ఇండెక్స్ ఇన్వెస్టింగ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. మన దగ్గర ఏవైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో BSE, NSE, ఈ 2 ఎక్స్చేంజెస్లోని మల్టిపుల్ ఇండెక్సెస్ని వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు అనమాట. ఆ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన మంచి కంపెనీస్ని ఇంక్లూడ్ చేసి నౌ ఈ ఇండెక్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. సో మనం మంచి కంపెనీని ఐడెంటిఫై చేయలేని పక్షంలోని ఇలా ఇండెక్స్ ఇన్వెస్టింగ్ ద్వారా అక్కడ ఆంజనేయులు వారు సంజీవిని ఐడెంటిఫై చేయలేనప్పుడు ఎంటైర్ పర్వతాన్ని ఎలాగైతే తీసుకెళ్లి లక్ష్మణ్ని కాపాడగలిగారో, సిమిలర్లీ మనం కూడా మన ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడానికి మంచి కంపెనీని ఐడెంటిఫై చేయలేనప్పుడు సింపుల్గా మనం ఇండెక్స్ ఇన్వెస్టింగ్ని ఫాలో అయినా కూడా మన ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేయగలం. దీన్నే బాస్కెట్ అప్రోచ్ అని కూడా అంటారు. లెసన్ 3. రావణాసుడు సీతాదేవిని అపహరించాలనుకున్నప్పుడు రాక్షసుడైన మారీచుడి దగ్గరికి వెళ్ళి తన ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మారీచుని బంగారు రంగులో అందమైన జింక వేషం వేయమని చెప్తాడు. దీంతో మారీచుడు చాలా అందమైన బంగారు రంగులోని జింక వేషం వేసి సీతారాముల వారు ఉంటున్న ప్లేస్ చుట్టుపక్కలలోనే తిరుగుతుండగా సీతాదేవి ఆ అందమైన జింకను చూసి ముచ్చటపడి ఆ జింకను తీసుకురామని రాముల వారిని రిక్వెస్ట్ చేశారు. దాని తర్వాత కథ ఏం జరిగిందన్నది మనకు తెలుసు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోవడానికి ఈ ట్రాప్ వర్క్ అయ్యే సీతాదేవిని అపహరించగలిగాడు రావణాసురుడు. నవ్వు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్వెస్టింగ్ లెసన్ ఏంటంటే, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి చాలా స్టాక్స్ ఏ రీజన్ లేకుండా పెరిగిపోవడం కనబడుతుంటుంది. ఆ పెరిగిపోతున్న స్టాక్స్ని చూసి చాలామంది ఇన్వెస్టర్స్ అరే నేను మిస్ అయిపోతున్నాను, ఇవి మంచి కంపెనీస్ ఏమో అని చెప్పి పీక్ ప్రైసుల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యాక్చువల్లీ ఆ స్టాక్స్ వెనకాల చాలా ట్రాప్ ఉంటుంది. ఇక్కడ రావణాసుడు మారీచుడితో కలిసి ఎలాగైతే ట్రాప్ ప్లాన్ చేశాడో, సిమిలర్లీ వేరే స్టాక్ ఆపరేటర్స్ మార్కెట్లో కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్ని ట్రాప్ చేయడం కోసమని వేరే స్టాకుల్ని ఏ రీజన్ లేకుండా పెంచి వాటి రిలేటెడ్గా న్యూస్ క్రియేట్ చేసి కొత్త ఇన్వెస్టర్ని ట్రాప్ చేస్తుంటారు. సో అందు గురించని మనం పెరిగిపోతున్న అన్ని కంపెనీస్ మంచివని ఫీల్ అయ్యి వాటిల్లో పీక్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసి మన డబ్బుల్ని నష్టపోవడం కన్నా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న కంపెనీ రిలేటెడ్గా ఫుల్ ఫ్రెష్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ ప్రైస్ చూసి ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయకూడదు. నవ్వు ఇక్కడ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఒక డౌట్ వస్తుంది, నేను ఇప్పుడే మార్కెట్లోకి వచ్చాను కదా, నేను ఏదైనా స్టాక్ని ఫుల్ ఫ్రెష్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయగలను, రీసెర్చ్ వర్క్ ఎలా చేయగలను, నాకు ఎక్కడ ఈ డేటా దొరుకుతుంది అని అడిగినట్టయితే మన ఛానల్లోని మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్లేలిస్ట్లోని ఇన్ డెప్త్ ఒక స్టాక్ మీద ఒక సెక్టర్ మీద ఫుల్ ఫ్లెడ్జ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది నేను ఎంటైర్ సిరీస్లో నేర్పించాను. ఇది ఎంటైర్ ప్లేలిస్ట్ మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. మీరు కొంచెం టైం తీసుకుని నేర్చుకోవాలంతే. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రొఫెషన్కి ఇవ్వాల్సిన టైం ఇచ్చిన తర్వాత ఎదర్ సాయంత్రం టైంలో కానీ లేదా వీకెండ్స్లో కానీ కొంచెం టైం మీరు స్పెండ్ చేసి నేర్చుకుని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు కూడా మంచి కంపెనీస్ని అనలైజ్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసి లాంగ్ పీరియడ్లో చాలా డబ్బులు సంపాదించడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ లెసన్ 3 టేక్అవే పాయింట్, మెరిసేవన్నీ బంగారం కాదు. ఇది స్టాక్ విషయంలోనే కాదు, వేరే ఇంకేం ఎసెట్ క్లాస్లో అయినా కూడా ఏ ఫండమెంటల్ స్ట్రాంగ్ రీజన్ లేకుండా ప్రైస్ పెరిగిపోతుంది కదా అని చెప్పి మనం ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయకూడదు. నవ్వు ఈ వీడియోలోని మన రామాయణం నుంచి నేర్చుకోగలిగిన 3 ఇన్వెస్టింగ్ లెసన్స్ నేను మీకు ఏవైతే షేర్ చేశానో ఈ 3 లెసన్స్లో మీకు ఏ లెసన్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్ మీరు ఏదైనా స్టోరీని ఇన్వెస్టింగ్కి లింక్ చేయగలిగినట్టయితే రామాయణం ఆర్ మహాభారతంలోని మీరు ఆ డీటెయిల్స్ షేర్ చేసినా కూడా మన మిగిలిన అదర్ సబ్స్క్రైబర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళు నేర్చుకోవడానికి స్టోరీస్ రూపంలో నేర్చుకున్నట్టయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. కాబట్టి మీరు కూడా షేర్ చేసినట్టయితే మన అదర్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇన్వెస్టింగ్ చాలా కష్టం, ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవడం అవ్వదు మా వల్ల అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ లోగో ఇక్కడ కనబడుతుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేయడం ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్.